అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అమెరికా భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ 2025లో ఏకంగా 1,00,000 వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. గతేడాది కేవలం 40,000 వీసాలు మాత్రమే రద్దవగా ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం అక్కడి విదేశీయులను ఉలిక్కిపడేలా చేసింది. రద్దయిన ఈ వీసాల్లో సుమారు 8,000 మంది విద్యార్థులు, 2,500 మంది ప్రత్యేక నైపుణ్యం కలిగిన నిపుణులు ఉండడం గమనార్హం. వీసాల రద్దు వెనుక అమెరికా ప్రభుత్వం ప్రధానంగా 4 కారణాలను బహిరంగపరిచింది. అమెరికా భద్రతా బలగాలతో ఘర్షణకు దిగిన వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. అలాగే మద్యం సేవించి వాహనం నడిపిన వారు, వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉంటున్న వారు, నేరాలు లేదా ఆర్థిక మోసాలకు పాల్పడిన వారి వీసాలను తక్షణమే రద్దు చేస్తోంది. తమ దేశంలో శాంతి భద్రతలు కాపాడడమే తమ పరమావధని, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా దేశం నుంచి పంపిస్తామని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామం అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న ఐటీ నిపుణులు, ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఒక చిన్న పొరపాటు జరిగినా ఏళ్ల కష్టం, లక్షల రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం వీసా పొందడమే కాదు, ఆ దేశ చట్టాలను ప్రతిక్షణం గౌరవిస్తేనే అమెరికాలో ఉండగలుగుతారని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2026లో కూడా ఈ నిరంతర పరిశీలన ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందని, నిబంధనలు పాటించిన వారిపై వేటు పడుతూనే ఉంటుందని అమెరికా హెచ్చరించింది.